సో మేడే బంగారమ్స్ KTM అడ్వెంచర్ 250 2025 మోడల్ రైడ్ ఇంప్రెషన్కి స్వాగతం సుస్వాగతం. హలో మేడే బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డీనోని తీసుకొచ్చేసాడు ఎక్స్క్లూజివ్ KTM అడ్వెంచర్ 250 ఒక ఫస్ట్ లుక్. 2025 KTM అడ్వెంచర్ 250 ఒక ఫస్ట్ లుక్ యాజ్ వెల్ యాజ్ రైడ్ ఇంప్రెషన్ అనమాట. సో నాకు తెలిసి మనదే ఎక్స్క్లూజివ్ కావచ్చు, బట్ ఎనీవే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్ చేయకుండా దీంట్లో ఏమేమి మార్పులు అనేది చూసిద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అడ్వెంచర్ 390X అండి, అన్నీ సేమే ఎక్సెప్ట్ మనకి ఇంజిన్లో మీరు చూసినట్టయితే 250cc LC4C ఇంజిన్, లిక్విడ్ కూల్డ్ 4 valve కాంపాక్ట్ ఇంజిన్ అనమాట, ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, 31 PS 25 Nm 6-speed గేర్ బాక్స్. ఇది కాకుండా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సేమ్ యాజ్ 390X. ఎందుకంటే చూడండి, హెడ్ ల్యాంప్ సేమ్ వర్టికలీ స్టాక్డ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్తో పాటు LED ల్యాంప్స్ అనమాట, LED DRLs, టాల్ విండ్ స్క్రీన్, LED టర్న్ బ్లింకర్స్. ఒకసారి ఇది ఆన్ చేసుకుందాం. ఎస్, టర్న్ బ్లింకర్స్ చాలా చక్కగా ఉన్నాయి కదా, చాలా ప్రీమియంగా ఉన్నాయి, చాలా బ్రైట్గా ఉన్నాయి, మెయిన్ విజిబిలిటీ ఎన్హాన్స్ చేస్తున్నాయి. ఈ టాల్ మడ్ గార్డ్, లిఫ్టెడ్ అప్ మడ్ గార్డ్ అనేది చాలా బాగుంది. WP Apex USD ఫోక్స్, 43mm USD ఫోక్స్, 320mm డిస్క్ రోటర్, డ్యూయల్ ఛానల్ ABS విత్ ఆఫ్ రోడ్ మోడ్ అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ లేదు, స్లిప్పర్ క్లచ్ ఉంది, అదొక మంచి విషయము. క్రాష్ గార్డ్ వాళ్ళే ఆఫర్ చేస్తున్నారు. మళ్ళీ మనకి ఇది కూడా బ్యాష్ ప్లేట్ కొంచెం లూజ్ ఉన్నట్టుంది, ఏదో నాకు అట్లనే అనిపిస్తుంది. బ్యాష్ ప్లేట్ కూడా ఆఫర్ చేస్తున్నారు, అందుకని కొంచెం క్లంకీ సౌండ్ వస్తుంది. మిగతా అంతా సేమ్, నేను చెప్పిన 227mm గ్రౌండ్ క్లియరెన్స్, 825mm సీట్ హైట్. అండ్ లోవర్ సీట్ హైట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఆఫ్సెట్ మోనోషాక్ అనమాట. ఆఫ్సెట్ మోనోషాక్ ఉన్న చూడండి, సెంటర్లో కాకుండా పక్కకు ఉంది. సో దాని రీజన్ ఏంటంటే మనకి సీట్ హైట్ని లోవర్ చేయడానికి, ప్లస్ మనకి లార్జర్ ఎయిర్ బాక్స్ అనేది హౌస్ చేయడానికి. అప్పుడు మనకి యాక్సలరేషన్ బాగుంటుంది అండ్ పుల్ అనేది చాలా బాగుంటుంది, క్లీన్గా ఉంటుంది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది ఆఫర్ చేశారు, కేబుల్ ఆఫ్ వాటర్ వెయిటింగ్ కేపబిలిటీ ఆఫ్ ఆల్మోస్ట్ 400mm అనమాట. అండ్ స్ప్రాకెట్ సైజ్ కూడా దాంట్లో 390లో చేంజ్ అయింది, 1446. మళ్ళీ దీంట్లో ఏమైనా చేంజ్ చేస్తారా లేదా మనకి ఐడియా లేదు, దాని గురించి డీటెయిల్స్ ఇక రాలేదు. టైల్ సెక్షన్ చాలా చక్కగా ఉంది, మీరు చూడొచ్చు. సేమ్ మన ఎండ్యూరో R అండి, ఎండ్యూరో R టైల్ సెక్షన్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. సో వెయిట్ సేవింగ్స్ బీవర్చము. చాసీ ఏమో సేమ్ మన డకార్ ర్యాలీ బైక్ బేస్ చేసుకుని చేయబడిన చాసీ స్ట్రక్చర్ అండ్ సబ్ ఫ్రేమ్ అనేది కంప్లీట్లీ మాడిఫై చేయబడింది. ఎండ్యూరో Rలో సేమ్ ఇదే ఇది వస్తుంది, సబ్ ఫ్రేమ్ అండ్ టైల్ సెక్షన్ వస్తుంది. ప్లస్ మనకి ట్యాంక్ అనేది 14.5 లీటర్ ట్యాంక్, స్టీల్ ట్యాంక్ అనుకుంటాను. అండ్ మిరర్స్ చాలా ప్రీమియం క్వాలిటీ మిరర్స్ అనమాట, ఆల్మోస్ట్ మన డామినార్ స్టైల్ మిరర్స్ ఉన్నాయి, కానీ మంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆఫర్ చేస్తున్నాయి. హ్యాండ్ గార్డ్స్ బాగున్నాయి. సో అంతే అండి, అంతా నీట్గా మనకి ఆఫర్ చేయబడి ఉన్నాయి. స్వింగ్ ఆర్మ్ ఆల్మోస్ట్ బనానా షేప్డ్ స్వింగ్ ఆర్మ్ అనమాట మనకి, టు రగ్గెడ్ స్వింగ్ ఆర్మ్ టు టేక్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ టెరైన్, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ విందాము బండిది. సో అప్పుడు మీకు కొంచెం ఆ ర్యాట్లింగ్ సౌండ్ వినిపిస్తుంది చూడండి, ఇది ఐడ్లింగ్. కర్వ్డ్ రేడియేటర్ కూడా ఉంది, ఇది కూడా ప్రీమియం బైక్ ఫీచర్. ఆఫ్కోర్స్ మనం 390లో చూసాము. చూసారా, కొంచెం వరకు ఆ ర్యాట్లింగ్ సౌండ్ అనేది వినిపిస్తుంది. నెక్స్ట్ మనము ఇది చూద్దాం, కన్సోల్ చూసినట్లయితే మనకి ఇక్కడ గేర్ అంతా, స్విచ్ గేర్ అంతా నీట్గా ఇచ్చారు. ఇది మినిమలిస్ట్ డిస్ప్లే అనమాట. ఎప్పుడైతే ఆఫ్ రోడ్ చేస్తారో అప్పుడు మీకు గేర్ పొజిషన్ ఇండికేటర్, స్పీడోమీటర్, ABS రేర్ది ఆఫ్ ఉందా లేదా ఈ నోటిఫికేషన్ క్లియర్గా చూపిస్తుంది. ఫ్యూయల్ రేంజ్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది. అదే లేదు మీరు నార్మల్ మోడ్లోకి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ యాజర్డ్ లైట్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, మోటార్ సైకిల్ వెళ్తే ABSలో ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ అంటే ఆఫ్ రోడ్ సెలెక్ట్ చేసుకుందాము. డిస్ప్లే మోడ్ రెడ్యూస్డ్, స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మనకి ఈ డిస్ప్లే మోడ్ వస్తుంది. దీంట్లో క్లాక్ ఉంది, ABS మోడ్ అనేది ఉంది, టాకోమీటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, కూలెంట్ లెవెల్ టెంపరేచర్ ఉంది, ఫ్యూల్ రేంజ్ అనేది ఉంది, క్లాక్ అనేది ఉంది, ట్రిప్ డిస్టెన్స్ ఉంది, ఫోన్ కనెక్టివిటీ పనిచేస్తుందా లేదా అది ఉంది. మిగతాది మనం చూసినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు షిఫ్ట్ లైట్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, క్లాక్ అండ్ డేట్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు, క్విక్ షిఫ్టర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో అది ఎవరైతే ఆన్లోనే ఉంచుతారో ఎవరు కూడా ఆఫ్ చేసుకోరు కన్వీనియన్స్ కోసము. సో అంతే అండి, ఇది ఓవర్వ్యూ KTM 250 అడ్వెంచర్ 250ది. ఆల్మోస్ట్ అన్ని వివరాల్లో ఇది సేమ్ ఇదని, అది హ్యాట్స్ ఆఫ్ టు KTM అనమాట.
ఇంకా తక్కువ ప్రైస్ 2.6 lakhsకి మీకు ఇటువంటి ఇది ఇస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. సేమ్ సస్పెన్షన్ ట్రావెల్ కూడా 200 mm ఫ్రంట్, 205 mm at the back. సో ఎక్విప్మెంట్ అంతా కూడా సేమ్. సో అన్డినయబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ మెషిన్స్. ఇంకోటి ఏంటంటే 250 ఎప్పుడు కూడా కొంచెం వరకు కంటైన్డ్ యాక్సలరేషన్ ఇస్తుంది. ఎవరైతే కొంచెం ఎక్కువ అగ్రెసివ్ ఇది వద్దనుకుంటారో వాళ్ళకి ఇది చాలు టు గెట్ స్టార్టెడ్. ఒక స్టార్టర్ అడ్వెంచర్ బైక్గా ఇది పనికొస్తుంది. అండ్ ఎక్కువ అగ్రెసివ్గా ఉండదు, రిఫైన్మెంట్ బెటర్గా ఉండేది. మళ్ళీ ఇప్పుడు ఇది ఎంత రిఫైన్గా ఉందో ఇప్పుడు మనం నడిపించి చూద్దాము. LC4C 250cc ఇంజిన్ అండ్ 31 PS 25 Nm, యాక్సెసిబుల్ సీట్ హైట్. హ్యాపీగా మనము చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ రోడింగ్తో స్టార్ట్ చేద్దాము. ఇది ఒక మంచి ప్లేస్ దొరికింది మనకి. ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది చూడండి. బాబా పీస్ ఆఫ్ కేక్ అండి దీనికి. వాక్ ఇన్ ద పార్క్లో ఒక సస్పెన్షన్ ట్రావెల్ ఎంత హ్యాపీగా అండ్యులేషన్స్ అబ్జర్వ్ చేస్తుంది. చాసి బ్రిలియంట్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. మొత్తం ఫుట్ వర్కే అండి. ఫుట్ పెగ్స్ పైన మీరు ఎంతవరకు దీన్ని ఆట ఆడిస్తారనేది ఆఫ్ రోడింగ్. Riding into the beautiful sunset. Wow. ఏ రాళ్ళు రప్పలున్నా కానీ ఆగేదేలే, తగ్గేదేలే. రప్ప చించి పడేయడమే. ఇప్పుడు మనం ఆన్ రోడ్కి వచ్చేసాము. వా క్లీన్ యాక్సిలరేషన్. ఆన్ రోడ్ టు ఆఫ్ రోడ్ ట్రాన్సిషన్ చూడండి, ఎఫర్ట్లెస్. బ్రేకింగ్ బ్రిలియంట్గా ఉంది, అదిరిపోయిందండి పర్ఫార్మెన్స్. ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోయింది కదా. సో రైడ్ చేస్తుంటే ఆ రాట్లింగ్ సౌండ్ కూడా వస్తలేదు. మేబీ అది ఐడ్లింగ్లో వచ్చింది కావచ్చు. సో అంతే అండి, మీరు చూడొచ్చు మనకి టార్మాక్ పైన ఎంత ఎఫర్ట్లెస్గా బండి వెళ్ళిపోతుందో అని. స్టెబిలిటీ అదిరిపోయింది, కంఫర్ట్ అదిరిపోయింది. సో ఇంత పర్ఫార్మెన్స్, ఇంత స్టెబిలిటీ విత్ గ్రేట్ కంఫర్ట్ అంటే ఎవరు వదిలిపెట్టరండి. అది అన్బీటబుల్ కాంబినేషను. ఈ పర్ఫార్మెన్స్, ఈ ఎక్విప్మెంట్, ఈ చాసీ స్టెబిలిటీ, సస్పెన్షను అండ్ ఈ పవర్ డెలివరీ విత్ అన్మ్యాచ్డ్ కంఫర్ట్ అంటే ఎవరు వదిలిపెట్టరు. సో అందుకనే ఇది బెంచ్ మార్క్గా నిలబడుతుంది. ఎస్, దీనికి 390Xకి 30,000 డిఫరెన్స్ కాబట్టి చాలామంది 390X ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్. జస్ట్ పవర్ ట్రైన్ కొంచెం మీకు, ఇది కూడా పవర్ ట్రైన్ బాగానే అర్పులు అనిపిస్తుంది కానీ అది కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆఫ్ రోడ్ పైన మీకు భలే అనిపిస్తుంది. అది థ్రాటిల్ తిప్పేస్తే ఏడ పడితే ఆడ ఎక్కేస్తుంది. సో అంత కేపబుల్ మిషన్ అనమాట.
సో అంతే అండి. సో వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నాకు సీటింగ్ కంఫర్ట్ నచ్చింది, టాల్ విండ్ స్క్రీన్ నచ్చింది, షిఫ్ట్స్ క్విక్ షిఫ్ట్ చాలా ఫ్లాలెస్గా పనిచేస్తుంది, థ్రాటిల్ రెస్పాన్స్ ఫినామినల్గా ఉంది, డైరెక్షన్ చేంజెస్ చాలా చాలా ఎఫర్ట్లెస్గా ఉన్నాయి. ఎందుకంటే స్లిమ్ ప్రొఫైల్ ట్యాంక్, స్లీక్ స్లెండర్ డిజైన్ ఇచ్చారు కాబట్టి లోవర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మాస్ సెంట్రలైజేషన్ అనేది పీక్స్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ కూడా ఇచ్చేసారు కాబట్టి. సో మాస్ సెంట్రలైజేషన్ ఇస్ మ్యాక్సిమైజ్డ్, వెయిట్ డిస్ట్రిబ్యూషను అంతా కూడా పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేయబడింది కాబట్టి ఇది ఒక రేంజ్లో అలుపులో అర్పిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ కేపబిలిటీ, పొటెన్షియల్. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.